హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు వైసీపీ సోషల్ మీడియా కొన్ని రోజుల క్రితం విశ్వక్ సేన్ నటించిన ఏదైతే లైలా మూవీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బాయ్కాట్ క్యాంపెయినింగ్ అయితే నడిపింది. వాళ్ళు ఈ స్థాయిలో ఎందుకు లైలా బాయ్కాట్ నడిపారు అంటే, ఏదైతే ఆ సినిమా రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన యాక్టర్ పృథ్వీ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని అవమానించే విధంగా మాట్లాడారు కాబట్టి వైసీపీ సోషల్ మీడియా దానిని ప్రెస్టీజియస్గా తీసుకొని ఆ సినిమాకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా అని నడిపింది. ఆ బాయ్కాట్ లైలా నడపడం ద్వారా ఏదైతే విశ్వక్ సేన్ నటించిన ఈ సినిమాకి ఒక రకంగా నష్టం జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీకి చెందిన ఎవరు కూడా ఆ సినిమాకి వెళ్ళడానికి ఆసక్తి చూపలేదు. ఒక రకంగా ఆ సినిమాలో మ్యాటర్ లేకపోవడం వల్ల ఫ్లాప్ అయింది. అంటే ఒక రకంగా వైసీపీ సోషల్ మీడియా ఇక్కడ విజయం సాధించిందనమాట. అయితే ఈ సంఘటన తర్వాత అయినా సినిమా వాళ్ళు మారతారనుకుంటే ఇక్కడ కూడా మారలేదని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే రీసెంట్గా మంచు మనోజ్ నటించిన భైరవం సినిమాకి సంబంధించిన ప్రీలీజ్ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ ప్రీలీజ్ ఈవెంట్లో ఏదైతే ఆ సినిమా డైరెక్టర్ వచ్చేసి విజయ్ అంట ఆయన పేరు, కొత్త డైరెక్టర్. అయితే ఆయన మాట్లాడిన విధానం అనేది వైసీపీ శ్రేణులకి తీవ్రమైన ఆగ్రహాన్ని అయితే తెప్పించిందనమాట. ఆయన మాట్లాడుతూ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అదేంటి అంటే, ఏదైతే ఒక సంవత్సరం క్రితం ఏపీ రాష్ట్రాన్ని కాపాడటానికి ఒక భైరవుడు వచ్చారు. అంటే ఏదైతే అప్పటి వరకు కూడా ఏపీ రాష్ట్రం ఆగమైపోయింది జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఏదైతే భైరవుడు రూపంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏపీ రాష్ట్రాన్ని కాపాడారు. ఇప్పుడు కూడా మంచు మనోజ్ ఒక భైరవుడు రూపంలో వస్తుండు, ఈ సినిమా పక్కాగా హిట్ అయింది అని చెప్పేసి ఏదైతే డైరెక్టర్, ఆ సినిమా డైరెక్టర్ విజయ్ అనే వ్యక్తి వైసీపీ పార్టీని కించపరుస్తూ, జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక శివుడు రూపంలో వచ్చిన దేవుడు లెక్క, అప్పటి వరకు వైసీపీ పాలన అనేది ఒక దృష్ట పాలన లెక్క ఆయన ఒక రకమైన అర్థం వచ్చే విధంగా మాట్లాడటం జరిగింది. అయితే దీనిని ప్రెస్టీజియస్గా తీసుకొని వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున భైరవం సినిమాకి, ఏదైతే పృథ్వీ మాటలకి నిరసనంగా లైలా సినిమాని ఎలా బాయ్కాట్ చేశారో ఇప్పుడు భైరవం సినిమాని కూడా బాయ్కాట్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పిలుపునైతే ఇస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ సినిమా వాళ్ళు ఆ సినిమా వరకే ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక నాయకుడు నచ్చినా కానీ అది ప్లాట్ఫామ్ల మీద చెప్పకూడదు. అంటే ఒక రకమైన పబ్లిక్ ప్లాట్ఫామ్ల మీద చెప్పకూడదు. వాళ్ళు ఓన్గా ఉంటే ఉంచుకోవచ్చు, కానీ ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ల మీద చెప్పడం ద్వారా అది బాయ్కాట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏపీలో దాదాపు 40% వరకు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సినిమాను బాయ్కాట్ చేస్తే పరిస్థితి ఏంది? సినిమా ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతుంది కదా. ఏదేమైనా కానీ ఈ యొక్క విషయంలో ఏదైతే సినిమా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళ యొక్క ఇగో మీద కొట్టారు. వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున ఈ సినిమాని బాయ్కాట్ చేయాలని చెప్పేసి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో పెద్ద ఎత్తున పిలుపునైతే ఇస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మేడం.